యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మీడియాతో మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, ఎమ్మెల్యే వచ్చి పర్యటించి బాధితులకు సహాయం చేస్తానని చెప్పి వెళ్లడం తప్ప ఇంతవరకు ఆర్థిక సహాయం అందలేదని అన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా బాధితులకు బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మీడియాతో మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేయడం విఫలమైందని, ఎమ్మెల్యే వచ్చి పర్యటించి బాధితులకు సహాయం చేస్తానని చెప్పి వెళ్లడం తప్ప ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదని అన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా బాధితులకు బియ్యము, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామన్నారు. గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడితే మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత మహేందర్ రెడ్డి వ్యయంలో వాటర్ గ్రామంలో ఇళ్లలోకి రాకుండా కాల్వలు 4 మీటర్ల వెడల్పుతో 2 మీటర్ల ఎత్తుతోటి బయటకు వెళ్లిపోయే విధంగా డిపిఆర్ చేయించి 1,90,00,000 మంజూరు చేయించడం జరిగిందని, టెండర్ కూడా వచ్చిందని, సోమేశ్వర్ కనెక్షన్ వారికి ఇవ్వడం కూడా జరిగిందని, పనులు మొదలుపెట్టే క్రమంలో ఎలక్షన్లు రావడంతో ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ విషయంపై పలుసార్లు తెలియపరిచినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నదని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ఆ కాలువను అనుమతి చేయాలని కోరారు. అంతేకాకుండా మరి ఆ విపత్తు కారణం కూడా ఎందుకంటే అకాల వర్షాలకు గతంలో నేను 2020లో నూతనంగా చైర్మన్ అయినప్పుడు ఇదే విధంగా పెద్ద వర్షాలు వచ్చి ఇట్లాగనే ఆ ప్రాంతమంతా ముంపుకు గురై మరి ఇబ్బందులు పడవలసిన అవసరం ఏర్పడ్డది. అప్పుడు అదే అనుభవంతో ప్రతి సంవత్సరం కూడా మరి ఇటువంటి ఇబ్బందులు రాకుండా మరి ఆ నీళ్లను ఎప్పటికప్పుడు వెళ్ళిపోయే విధంగా మరి నేను చర్యలు తీసుకునేది. ఎప్పుడు కూడా మరి ఈ 4-5 సంవత్సరాలు నేను ఉన్న రోజులు కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ముంపుకు గురి కాకుండా నేను చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి ప్రభుత్వం మారింది, మేము అధికారంలో లేం. మరి అధికారంలో ఉన్న వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం జరిగింది. మరి ఈరోజు వర్షాలకు పెద్ద ఎత్తున అక్కడ ఏంకుంట కానీ బైరంకుంట కానీ అలుగుపోసి మరి పర్రకాలువ నుండి నీళ్లు అధికంగా వచ్చి ప్రాంతం అంతా, ఆ ముంపు ప్రాంతం అంతా మరి మునిగిపోయి ఇళ్లల్లో ఒక్కరొక్కరు మొత్తం కూడా ఇబ్బందుల పాలవుతూ ఉంటే మరి అదేవిధంగా నిన్ననే అదే రాత్రి ఎమ్మెల్యే గారు రాఘవపూర్ పోయి వస్తూ ఇక్కడ ఆగిరని చెప్తా ఉన్నారు. మరి ఆగి ఈ విపత్తు అంతా చూసిర్రు, ఆ ప్రాబ్లం అంతా చూసిర్రు, ఆ ముంపు గ్రామం, ఆ ముంపు ప్రాంతం అంతా చూసిర్రు, ఆ ప్రజల ఇబ్బందులు చూసిర్రు. మరి వాళ్ళకి ఏదో వృత్తభక్తి సాయం చేస్తా అని చెప్పారట. మరి ఇంతవరకు కూడా ఏది కూడా అందలేదు. మరి అడిషనల్ కలెక్టర్ గారు భాస్కర్రావు గారు కూడా వచ్చిపోయారు, మరి ఆడియో గారు కూడా వచ్చిపోయారు. మరి ఇంతవరకు కూడా ఏ సాయం అందలేదు. వారికి ఎటువంటి అదే నిస్సాయంగా ఉన్నారు కాబట్టి మేము అప్పటికప్పుడు గుర్తించి మా పార్టీ తరఫున వృతాభక్తి సాయం చేయడం జరిగింది. మరి ప్రభుత్వంలో ఉన్నవారైతే మాత్రం ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదు. ప్రభుత్వం పరంగా ఎమ్మెల్యే గారు మాట్లాడి వారికి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఈ కాలువ నిర్మాణం కోసం ఈ నీళ్ళన్నీ విలేజ్లోకి రాకుండా పెద్ద కాలువ 4 మీటర్ల వెడల్పుతోటి 2 మీటర్ల హైట్తోని మరి ఆ నిర్మాణం కోసం ఈ నీళ్ళన్నీ విలేజ్లోకి రాకుండా బయటికి వెళ్ళిపోయే విధంగా మరి డిపిఆర్ చేయించి మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎస్టిమేట్ చేయించి 1,90,00,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది, టెండర్ కూడా అయ్యింది. టెండర్ కూడా మరి సోమేశ్వర కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒకరికి అలాట్ చేయడం కూడా జరిగింది. అలాట్ చేసిన క్రమంలో, ఆ మొదలుపెట్టే క్రమంలో మరి ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చింది, ఎలక్షన్లు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. ఆ మారిపోవడం వల్ల మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇటువంటి మరి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి గుర్తించి ఈ 1,90,00,000 ఇంత పెద్ద అమౌంట్ ఎందుకు పెట్టిరని గుర్తించి మరి చేయించేది ఉండే. ఇంతవరకు కూడా మరి 10 సార్లు ఆయన దృష్టి తీసుకపోయినా కానీ
నిమ్మకు నీరెత్తినట్టుగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఈ విపత్తు కారణమైనని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడైతే డిపిఆర్ చేయించారో ఆ ఏ కాలువైతేకు ఏ స్టామ్ వాటర్ డ్రైన్కి అయితే కేటాయించారో అది నిర్మాణం చేసినట్టయితే ఈ ప్రాబ్లం రాకుండేది, ప్రజలకు ఇట్లాంటి ఇబ్బందులు రాకుండేది, ఇప్పుడు ఇంత విపత్తుకు గురి కాకపోయేది ఉండేది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఎమ్మెల్యే గారు మరి ఆ వర్క్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.